అందరికీ నమస్కారం. ఆవిరి మీద ఉడికించే కుడుములు, పిట్టు, ఉండ్రాళ్ళు ఇలాంటివన్నీ ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు తెరలి అప్పం అని కేరళ వాళ్ళు ఎక్కువగా చేసే ఈ హెల్దీ కుడుములైతే ఇప్పుడు చూపిస్తాను. మా ఇంట్లో ఎక్కువగా స్నాక్ లాగా చేసుకునే ఈ రెసిపీ చేయడం కోసం ముందుగా బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను కొల్హాపూరి బెల్లాన్ని వాడుతున్నాను. మనకి కావలసినంత బెల్లాన్ని తురుముకున్న తర్వాత అరకప్పు తీసుకుని ఇంకా కావాలంటే తీపి చెక్ చేసుకుని అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఈ అరకప్పు బెల్లాన్ని వేసుకొని పావు కప్పు నీళ్లు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను వాడుతున్న కొల్హాపూరి బెల్లం మీ దగ్గర లేనట్లయితే ఇంట్లో మీరు వాడుకునే ఏ బెల్లమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో బాగా పండిన 2 అరటిపళ్ళు తీసుకోవాలి. ఇక్కడ నేను కర్పూరం అరటిపండ్లను తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోవచ్చు. అయితే వీటిని మ్యాష్ చేయడం కోసం ఇక్కడ నేను గరిటెని వాడుతున్నాను, కానీ కావాలంటే మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా చూపించినట్లుగా మెత్తగా మ్యాష్ చేసుకుని అయినా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు పొడి బియ్యం పిండిని వేసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం పావు స్పూన్ యాలకుల పొడి వేసుకొని మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని వడకట్టి వేసుకోవాలి. అయితే మనం బెల్లాన్ని కరిగించుకోవడం కోసం కొంచెం తక్కువ నీళ్లు వేసుకున్నట్లయితే ఈ పిండి జారైపోకుండా ఉంటుంది. ఒకవేళ పొరపాటుగా జారిపోయినట్లయితే కొంచెం పొడి పిండి వేసి కలుపుకోవచ్చు. పిండి గట్టిగా ఉన్నట్లయితే కొన్ని నీళ్లు వేసి కలుపుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళకి టేస్ట్తో పాటు కంటికి ఇంపుగా ఉండే కలర్ కూడా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను పూలు, పండ్లు లాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైన ఎల్లో ఫుడ్ కలర్ని కొంచెం వేశాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ ఇంకా మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూను మంచి క్వాలిటీ ఉండే గేదె నెయ్యి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి ఇలా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకొని కావాలంటే కొంచెం బెల్లం వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో పిండిని తీసుకొని ఇలా పనసాకుల్ని చక్కగా నీట్గా కడుక్కొని రెడీ చేసుకున్న తర్వాత ఇలా కుడుములా చేసి ఇందులో పెట్టి ఈ విధంగా సీల్ చేసుకోవాలి. అయితే ఈ కుడుములు చేయడం కోసం కేరళ వాళ్ళు పచ్చి బిర్యానీ ఆకులను వాడుతూ ఉంటారు. అవి మనకి అందుబాటులో ఉండవు కాబట్టి ఇలా పనసాకుల్లో కానీ, మామిడాకుల్లో కానీ, ఇంకా కావాలంటే అరిటాకుల్లో అయినా చేసుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని 2 కప్పులు నీళ్లు పోసి ఇలా చిల్లులు గిన్నె పెట్టుకొని మనం రెడీ చేసుకున్న ఈ కుడుములన్నీ ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 15 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి. 15 నిమిషాలకి కుడుములు చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేసి ఇవి కొంచెం సెట్ అయిన తర్వాత చల్లగా అయినా వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. అయితే వీటిని ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే కష్టం అనుకునే వాళ్ళు ఇలా చక్కగా ఉడికిన వీటిని చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో 2-3 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి గట్టిగా అయిపోతాయి కాబట్టి తినే ముందు 2-3 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకున్నట్లయితే మళ్ళీ సాఫ్ట్గా అయ్యి తినడానికి బాగుంటాయి. మంచి ఫ్లేవర్తో పాటు ఎంతో రుచిగా ఉండే ఈ కుడుములు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.